బృందా వెబ్ సిరీస్ ఫినిష్ అయ్యే టైంకి నిజంగానే షేక్ అవుతాం. తెలుగులో మంచి వెబ్ సిరీస్ వస్తలేవు మనకు తెలుసు. ఒకటి అరా వచ్చినా కానీ అవి నాస్టాల్జియా, ఫీల్ గుడ్ అండ్ హారర్ ఆ జోన్ లోనే ఉన్నాయి. కానీ రియల్ స్టేక్స్ తోని, కాంప్లెక్స్ క్యారెక్టర్స్ తోని, కాంప్లికేటెడ్ అన్కంఫర్టబుల్ విషయాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక డార్క్ వెల్ మేడ్ వెబ్ సిరీస్ మొన్నటి వరకు రాలేదు. కానీ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్ చేస్తూ స్ట్రాంగ్ రైటింగ్ తోని, మంచి యాక్టింగ్ తోని వచ్చిన సిరీసే ఈ బృందా. బృందా గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు, పోస్టర్స్ కింద చూసినప్పుడు ఇది తమిళ్ వెబ్ సిరీస్ ఏమో అనుకున్నా నేను. కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయినా. ఇదేంటి చూడడానికి తమిళ్ లాగా కనిపిస్తున్నది, యాక్టర్స్ కూడా పెద్దగా మనోళ్ళు ఎవరు లేరు, ఇదేంటి అని. సో అదైతే ఉంది, కొంచెం తమిళ్ ఫ్లేవర్ అయితే తగులుతా ఉంటది సిరీస్ లో. అండ్ మెయిన్ లీడ్ వచ్చేసి త్రిషా కృష్ణన్ గారు ఈ సిరీస్ కి. ఆవిడ చాలా బాగా చేసిర్రు అండ్ చాలా బాగా ఉన్నారు కూడా, అండ్ చాలా కమిటెడ్ గా కూడా కనిపించినారు. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం. సో మరి ఒక తెలుగు అమ్మాయిని ఎందుకు పెట్టలేదు ఈ రోల్ కి అని నాకు అనిపించింది. బ్రాండింగ్ సరిగా అవ్వదు అనా తెలియదు. మరి సిరీస్ మొత్తం అన్ని బోల్డ్ చాయిసెస్ తీసుకొని ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో మరి. బట్ ఎనీవేస్, ఒక పాయింట్ తర్వాత అలవాటు అయిపోతుంది అనుకోండి. కానీ తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు వస్తలేవు అన్న బాధ అయితే ఉంటది. గ్లామర్ పేరు మీద సినిమాల్లో ఎట్లాగూ ఛాన్సులు ఇస్తలేరు, ఇలాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్ ఇస్తే అన్న బాగుంటది. బట్ యా, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సిరీస్ లో విమెన్ క్యారెక్టర్స్ ని చాలా బాగా రాసిర్రు అండ్ డిజైన్ చేసిర్రు. ఆ ఫీమేల్ ఎనర్జీని, ఆ అప్స్ అండ్ డౌన్స్ ని, హైస్ ని, లోస్ ని బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసిర్రు. మస్త్ అనిపించింది చూస్తున్నంత సేపు. అండ్ అగైన్ మస్తు సర్ప్రైజ్ అయినా ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీని చూసి. అండ్ ఆల్సో సిరీస్ ట్రామాని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ట్రామాలో ఉన్న కాంప్లెక్సిటీస్ అన్ని కనిపిస్తాయి. అండ్ ఒక ట్రామా నుండి బయటికి రావడం ఎంత కష్టమో అందరికీ అర్థమయ్యేలా చూపిస్తుంది సిరీస్. అట్లాని ఏదో లెక్చర్లు ఇవ్వడం, బోర్ కొట్టించడం ఏం చెయ్యదు. చెప్తున్నా కదా, ఇట్స్ ఎ ప్రాపర్ థ్రిల్లర్. సో త్రూ అవుట్ ఎంగేజ్ అయ్యే ఉంటాం. 8 ఎపిసోడ్స్ అండ్ టక్క అయిపోతాయి. చాలా బాగా పేస్ చేసిర్రు షోని. అండ్ సిరీస్ లో యాక్టర్స్ అందరూ బాగా చేసిర్రు, మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. సో ఓవరాల్ చెప్పాలి అంటే బృందా వెబ్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ని, కాంప్లికేటెడ్ టాపిక్స్ ని చాలా ఎఫెక్టివ్ గా డీల్ చేసే ఒక వెల్ మేడ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతున్నది. సో లీగల్ గా చూడండి, బట్ తప్పకుండా చూడండి. బృందా ఇస్ అ మస్ట్ వాచ్. అండ్ వెళ్ళిపోయే ముందో చిన్న మాట, దేవుడి పుట్టుకకి ఒక స్పెసిఫిక్ కారణం ఉన్నది. మనకి అంతు చిక్కని ప్రశ్నలకి సమాధానమే దేవుడు. అండ్ ఓన్లీ వాటి వరకే దేవుడు. మనకు తెలిసిన విషయాలు మనకు తెలుసు, అక్కడ దేవుడు అవసరం లేదు. సో మన డైలీ రొచ్చులోకి దేవుడిని దింపాల్సిన పని లేదు. ఆ విఘ్నత అండ్ బ్యాలెన్స్ ఉన్నన్ని రోజులు అందరూ బాగుంటారు. ఏ ఎక్స్ట్రీమ్ ని పెంచి పోషించినా అందరూ సఫర్ అవుతారు. ఈ మాత్రం ఆచరిస్తే చాలు. అండ్ చేస్తారని అనుకుంటున్నా. లవ్ యూ ఆల్. జై హింద్.